So today we'll discuss about time and day and temperature. ఆ రెండు రైల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓకే. సో టైమ్ అండ్ డే అనేది ఎలా ఇస్తారు అనేది ఎగ్జాంపుల్ టికెట్ తీసుకుంటే, సో ఇది ఒక క్యాంపెయిన్ లైక్ ఏంటంటే స్ట్రీమింగ్ ఎన్ఎఫ్ఎల్ అనమాట. ఎన్ఎఫ్ఎల్ స్టాండ్స్ ఫర్ నేషనల్ ఫుట్బాల్ లీగ్. ఈ ఫుట్బాల్ మ్యాచ్ల్లో వాడు ఏ మ్యాచ్లకి అయితే యాడ్లు చూపించాలనుకుంటున్నాడో ఆ డేస్ మాత్రమే మనకి ఈ యాడ్లు చూపించాలి అనే దాని ప్రకారం ఇస్తాడనమాట. సో క్యాంపెయిన్ వచ్చి ఎన్ఎఫ్ఎల్. ఇక్కడ చూడండి క్లియర్గా వాడు ఇక్కడ మెన్షన్ చేశాడు అనమాట. ఎన్ఎఫ్ఎల్ ఫుట్బాల్ క్యాంపెయిన్ ఓన్లీ రన్ సెప్టెంబర్ 4th, 14th, 21st and 28th. ఈ పర్టికులర్ 4 days లో మాత్రమే మన క్యాంపెయిన్ రన్ అవ్వాలి, మిగతా రోజులు రన్ అవ్వకూడదు. ఓకేనా, అర్థమైంది అందరికి? సో ఈ పర్టికులర్ డేస్ లో మాత్రమే సెప్టెంబర్ 4th, 14th, 21st, 28th ఈ రోజులు మాత్రమే రన్ అవ్వాలి. అండ్ పర్టికులర్ గా జియో మెన్షన్ చేసినాడు. ఇక్కడ చూస్తున్నారా, డిఎంఏ ఇచ్చాడు, ఫిలడెల్ఫియా అనే డిఎం ఇచ్చాడు. సో ఆల్రెడీ ఆడియన్స్ ఉంటుంది. స్క్రీన్ విజిబుల్ అవుతుందా అందరికి? హలో లోకేష్, అవుతుందా? మరి ఏంటి ఇక్కడ స్క్రీన్ విజిబుల్ అవ్వట్లేదు? ఒక్క నిమిషం లోకేష్, స్క్రీన్ విజిబుల్ అవ్వట్లేదు అనేది. అవునా? నాకు అవ్వట్లేదు. మళ్ళీ ఒకసారి చూడు. నేను మళ్ళీ రిజైన్ అవుతాను. అన్న అవుతుంది, విజిబుల్ అవుతుంది. మేబీ మహేష్ కావట్లేదు అనుకుంటా. ఒక నిమిషం వెయిట్ చేద్దాము, ఆయన సెట్టింగ్ చూస్తాడు. ఓకే లోకేష్, ఇప్పుడు ఓకేనా? సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ వన్స్ అగైన్. సో ఇది స్ట్రీమింగ్ ఫుట్బాల్ క్యాంపెయిన్ అనమాట. ఎన్ఎఫ్ఎల్ అనేది ఫుట్బాల్ క్యాంపెయిన్, నేషనల్ ఫుట్బాల్ లీగ్. ఆ ఫుట్బాల్ లీగ్ లో కొన్ని మ్యాచ్లు మాత్రమే వాళ్ళు టార్గెట్ చేసి ఉంటారు. ఎగ్జాంపుల్ మన ఐపీఎల్లో కూడా మంచి టీంలు ఆడినప్పుడే ఎక్కువ వ్యూవర్షిప్ ఉంటుంది కదా. ఫర్ సపోజ్ అది ఆర్సీబీ కావచ్చు, ముంబై కావచ్చు, చెన్నై కావచ్చు, కొందరికి ఎస్ఆర్హెచ్ అవ్వచ్చు, రాజస్థాన్. అట్లా జనరల్ గా వ్యూవర్షిప్ ఎక్కువ ఉన్న రోజుల్లో వాళ్ళ యాడ్లు చూపించడానికి ఎవరైనా ఇష్టపడతారన్నమాట. సో అలానే ఎన్ఎఫ్ఎల్ అనేది లీగ్ లో డైలీ జరుగుతుంటే వాళ్ళకి సంబంధించిన రోజుల్లో వాళ్ళు ఏ రోజైతే ఎక్కువ మంది చూస్తారని అనుకుంటుంటారో ఆ రోజులు టార్గెట్ చేయమని చెప్పినారు. సో ఇయర్ ద డేట్స్ ఆర్ లైక్ 4, 14, 21 and 28. ఓకే. తర్వాత ఫ్రీక్వెన్సీ క్యాప్ కూడా ఎంత ఇవ్వాలి అని వాళ్ళే ఇచ్చారు. 5 to 10. 5 to 10 అనేది ఏంటంటే లైఫ్ టైం అనమాట. ఇది 1 hour కాదు, 1 minute కాదు, 1 day కాదు, అలా కాదు. 5 to 10 per లైఫ్ టైం. ఓకేనా? మనము ఇనిషియల్ గా 5 తో వెళ్ళొచ్చు, క్యాంపెయిన్ అండర్ పేస్ అవుతుంది అని అనుకుంటే అప్ టు వీ కెన్ ఎక్స్టెండ్ అప్ టు 10 per లైఫ్ టైం అనమాట. నెక్స్ట్ జియో వచ్చేసి డిఎంఏఎం అని ఫిలడెల్ఫియా అని ఇచ్చినారు. నౌ వి గో ఫర్ అవర్ రైల్స్. ఓకే, ఫస్ట్ ఫ్రీక్వెన్సీ క్యాప్ దగ్గరికి వెళ్తాము. ఫ్రీక్వెన్సీ ఇన్ దిస్ కేస్ లైక్ ఇందాక చూపించిన ఎగ్జాంపుల్లో 5 to 10 అని ఇచ్చాడు కాబట్టి 5 to 10 పర్ లైఫ్ టైం అని సెట్ చేస్తాం. 1 second. Reach and frequency. So initially we start with 5 per lifetime. Okay, 5 to 10 అని ఇచ్చాడు. సో we start with 5 and depends on the pacing. ఒకవేళ క్యాంపెయిన్ కానీ యాడ్ గ్రూప్ కానీ అండర్ పేస్ అవుతూ ఉంటే 10 వరకు ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. వాళ్ళని అడగాల్సిన అవసరం లేదు. అప్ టు 10 వరకు మనకు టికెట్లని అప్రూవల్ ఉంది. సో ఇలా వాళ్ళు పర్టికులర్ ఫ్రీక్వెన్సీ క్యాప్స్ ఇవ్వండి అన్నప్పుడు మనం ఇలా సెట్ చేస్తాం వాటిని. ఓకేనా? లేదు నేను మీకు ఇంకొకటి చెప్పాను,
మల్టిపుల్ ఫ్రీక్వెన్సీ క్యాప్స్ కూడా ఇవ్వచ్చు అని. సో అది ఎలా ఇస్తాం అంటే, ఫర్ సపోజ్ 1 per day ఇచ్చుకొని యాడ్ అనదర్ ఫ్రీక్వెన్సీ క్యాప్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి 5 per లైఫ్ టైం ఇచ్చుకోవచ్చు. ఇలా అయినా ఇచ్చుకోవచ్చు, ఎనీథింగ్. ఓకే, ఇప్పుడు 1 per 1 day ఇచ్చినాము. నెక్స్ట్ క్యాంపెయిన్ ఎన్ని రోజులు రన్ అవుతుందో అది చూసుకొని కూడా మనము వీక్కి 100 కంటే ఎక్కువ మించకూడదని ఇచ్చుకొని, నెక్స్ట్ 200 per లైఫ్ టైం. ఇలా మన ఇష్టం అనమాట, డిపెండ్స్ ఆన్ ది క్యాంపెయిన్ పేసింగ్ మనం ఇచ్చుకోవచ్చు. మల్టిపుల్ ఫ్రీక్వెన్సీస్ ఎలా యాడ్ చేస్తాం అనే దానికోసం ఇది చూపించాను అనమాట. ఇలా ఎన్ని కావాలంటే అన్ని యాడ్ చేసుకుంటా పోవచ్చు, మన ఇష్టం అది. ఓకే, కానీ ఇట్లా ఏం ఫ్రీక్వెన్సీ క్యాప్స్ ఏం చేంజెస్ చేసినా ఎవ్రీ 2 hours కి 3 hours కి మనం చేంజెస్ చేసిన క్యాంపెయిన్స్ అన్ని చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అండ్ వెరీ ఇంపార్టెంట్, ఇలాంటి క్యాంపెయిన్స్ అంటే ఏంటంటే ఓన్లీ పర్టికులర్ డేస్ లో మాత్రమే రన్ అవుతుంది, అందులో 4 days రన్ అవుతుంది. ఇలాంటి క్యాంపెయిన్స్ నువ్వు వీకెండ్ రన్ చేసినా కూడా వీకెండ్ లో కూడా కూర్చొని చూసుకుంటూ ఉండాల్సిందే. ఇవి మనకి ఏదో వర్క్ చేసుకుంటూ గంటకో 2 గంటలు ఒకసారి ఓపెన్ చేసి చూసుకుంటూ ఉండాలి, ఏమైనా పేసింగ్ డౌన్ అవుతుందా, అప్ అవుతుందా, ఏమి అని. అప్ అయితే వీఆర్ హ్యాపీ, ఏం ఇబ్బంది లేదు. డౌన్ అవుతూ ఉంటే చేంజెస్ చేసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. దట్ ఈస్ ఫ్రీక్వెన్సీ క్యాప్. నెక్స్ట్ జియో నిన్న ఒక లొకేషన్ జిప్ కోడ్ ఎలా టార్గెట్ చేస్తామో చూపించాను కదా, సేమ్ వే వి టార్గెట్ దిస్ జియోగ్రఫీ అనే రీల్ ఇక్కడ ఉంది. One second, guys. సో జియో అనేది క్యాంపెయిన్ లెవెల్లో ఇస్తాం, నాట్ అట్ ది యాడ్ గ్రూప్ లెవెల్. ఓకే, సో ఆల్రెడీ మనం టార్గెట్ చేసిన యుఎస్ ఇక్కడ చూపిస్తున్నారు. సో జియో అనేది మనం క్యాంపెయిన్ సెటప్ చేసేటప్పుడే ఇస్తాం, యాడ్ గ్రూప్ క్రియేట్ చేసేటప్పుడు కూడా ఇస్తాం. ఓకే, నిన్న మీకు డిఎంఎస్ ఎలా జిప్ కోడ్స్ ఎలా టార్గెట్ చేస్తారని చూపించాను కదా, అలా. సో ఇప్పుడు ఇట్లా పర్టికులర్ డేస్లో ఎలా రన్ అవుతుంది అనేది ఇంకొకటి చూపిస్తాం. టైమ్ అండ్ డే, ఎస్, హియర్ ఇట్ ఈస్. సో మొత్తము ఇలా ఉంటుంది అనమాట. సో మొత్తం ఏమి మనం వేరే డిఫరెంట్ కలర్స్ లేకపోతే అన్ని డేస్ అన్ని టైమింగ్స్లో రన్ అవుతుంది అని. ఓకే, మన పర్టికులర్ టైంలలో రన్ అవ్వాలి అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ సండే వాళ్ళ టైమింగ్లో 12 AM నుంచి తీసుకుంటుంది. సో మనకు అప్ టు 3 వరకు 4 వరకు రావాలంటే ఇలా 6 hours టార్గెట్ చేసినట్టు. లేదు ఒక పర్టికులర్ ఇక్కడ ఏమిచ్చారు, ఎగ్జాంపుల్ నెక్స్ట్ 28th ఉంది అనుకుందాము, 28th ఏ డే వస్తుంది, నెక్స్ట్ సండే. సో సండే మొత్తం రన్ అవ్వాలి అంటే ఇట్లా ఇచ్చుకోవచ్చు అనమాట, మొత్తం సండే రన్ అవ్వడానికి. ఇలా చేసి సేవ్ అండ్ క్లోజ్, అలా. అర్థమైందా? ఇప్పుడు చూడండి, సండే, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. సో ఇప్పుడు అన్ని సెలెక్ట్ చేసి ఉంది కాబట్టి టార్గెటెడ్ అన్ని డేస్లో రన్ అవుతుంది. ఇవి బిట్ ఫ్యాక్టర్స్ అనమాట. 1.0, 2.01, ఆల్ డిఫాల్ట్గా 1.0 ఉంటుంది. మనము పేసింగ్ని బట్టి దాన్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ బిడ్డింగ్, ఈ బిట్ ఫ్యాక్టర్ ఇవన్నీ ఏంటివరు అనేది ఇంకా ఫర్దర్ క్లాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫర్ నౌ టైమ్ ఆఫ్ డే సెట్టింగ్స్ అనేదాన్ని మనము చూద్దాము ఇక్కడ. సో బై డిఫాల్ట్గా మొత్తం టార్గెట్ చేసి ఉంది చూడండి, అన్ని డేస్ సెలెక్ట్ చేసి ఉండాలి టార్గెటెడ్. ఓకే, మనకు ఓన్లీ పర్టికులర్ టైం సండే మాత్రమే రన్ అవ్వాలి అంటే మిగతావన్నీ అన్చెక్ చేయొచ్చు. ఇలా సేవ్ అండ్ క్లోజ్ చేస్తే ఓన్లీ సండేనే రన్ అవుతుంది. అర్థమైందా? నెక్స్ట్ డే యాడ్ చేయాలంటే మళ్ళీ ఎట్లా యాడ్ చేయాలి?
ఇక్కడ యాడ్ ఉంటుంది. యాడ్ చేయాలంటే మండే డైరెక్ట్ యాడ్ చేయడమే. ఒకవేళ మండే అయితే, లేదు మండే కాదు అది వెడ్నెస్డే అనుకో, అప్పుడు ఆటోమేటిక్ గా వెడ్నెస్డేకి వచ్చేసి ఇలా. మనం ఇప్పుడు 14th డే చేయాలంటే ఇప్పుడు 28th ఇప్పుడు ఇవ్వలేం కదా, ఆల్రెడీ మనం డేట్ దాటేసినాం కదా. ఓకేలే ఇప్పుడు సరే 30 ఇవ్వాలంటే సరే ఇప్పుడు ఇది 28 అనుకుంటే 29, 30 ఇలా ఇచ్చేయచ్చు. దానికి మొత్తం సెలెక్ట్ చేస్తే 30th మొత్తం రన్ అవుతుంది. ఓకే. సో మనకి 31st అవసరం లేదు కాబట్టి తీసేస్తాము ఇలా. సో ఇలాంటి క్యాంపెయిన్స్ వచ్చినప్పుడు మనం ఒక సపరేట్ ఎక్సెల్ షీట్ మెయింటైన్ చేసుకొని దాన్ని ఎవ్రీడే చూస్తూ ఉండాలన్నమాట. ఇప్పుడు 1 వీక్ అయితే నువ్వు ఇక్కడ చేసేసి వదిలేసుకోవచ్చు. కొన్ని సార్లు ఏమవుతుంది అంటే క్యాంపెయిన్ ఏమో 3 months రన్ అవుతుంది, ఆడు పర్టికులర్ డేట్స్ లోనే రన్ చేయమంటాడు. అవి ఆ డేస్ అనేది 7 days కంటే ఎక్కువ ఉంటే మనం ఇవ్వలేం కదా. సో ఇలాంటి క్యాంపెయిన్స్ ప్రతిరోజు నువ్వు మెన్షన్ చేసుకోవాలి, అదొక ఆప్షన్. సెకండ్ ఆప్షన్ ఏంటంటే ఇప్పుడు మనం ఒక 4 క్రియేటివ్స్ అప్లోడ్ చేసినామంటే వాటినే కాపీ చేసుకొని న్యూ డేట్స్ ఇచ్చుకోవాలన్నమాట. లాజిక్ అర్థమైందా మీకు? ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక 4 క్రియేటివ్ రన్ చేస్తాము. ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్ ఇది చేసుకొని 4 క్రియేటివ్లు స్టార్ట్ డేట్ 4th, ఎండ్ డేట్ 4th, అవే 4 క్రియేటివ్లు మళ్ళీ కాపీ చేసుకొని స్టార్ట్ డేట్ 14th, ఎండ్ డేట్ 14th, సేమ్ మళ్ళీ ఆ 4 కాపీ చేసుకొని స్టార్ట్ డేట్ 21, ఎండ్ డేట్ 21, అవే 4 క్రియేటివ్లు మళ్ళీ కాపీ చేసుకొని స్టార్ట్ డేట్ 28th 12 AM, సేమ్ 28th 11:59 PM ఇలా ఇచ్చుకోవచ్చు. ఒకవేళ 7 days 10 days రన్ అవుతుంటే అన్ని టైమ్స్ మన యాడ్స్ ని కాపీ చేసుకొని వాటికి డేట్స్ ఇచ్చుకోవచ్చు అనమాట. ఆ పర్టికులర్ డేట్ లోనే రన్ అయ్యేటట్టు క్యాంపెయిన్ ని. ఈ 2 ఆప్షన్స్ మనకు ఉంటాయి. ఒకటి డే పార్టింగ్ చేసేది, లేదా క్రియేటివ్స్ ని కాపీ చేసి డేట్లు ఇచ్చుకునేది, వాటికి ఆ డేట్స్ లోనే రన్ అయ్యేటట్టు ఇచ్చుకునేటట్టు. అర్థమైందా? ఓకే. నెక్స్ట్ వెదర్ అనేది ఒకటి చూద్దాము. వెదర్. సో మనకి కొన్నిసార్లు టెంపరేచర్ ని బేస్ చేసుకొని కూడా మనము క్రియేటివ్స్ ని రన్ చేయొచ్చు అనమాట. ఎగ్జాంపుల్ టెంపరేచర్స్ మనకి డిఫాల్ట్ గా ఏమున్నాయంటే టెంపరేచర్ అన్నోన్ అది పక్కన పెడితే బిలో 10 degrees సెంటిగ్రేడ్ కానీ 14 degree Fahrenheit కానీ. ఓకే, అంటే బిలో ఫ్రీజింగ్ అనమాట. అంటే ఐస్ గడ్డ కట్టకుండా దానికంటే ఇంకా కొంచెం తక్కువ ఉండేది అనమాట. నెక్స్ట్ 10 degrees సెంటిగ్రేడ్ టు 14 degrees సెంటిగ్రేడ్ టు 32 degree Fahrenheit. ఫ్రీజింగ్ అంటే ఐస్ గడ్డ కట్టే టెంపరేచర్ ఉన్నప్పుడు రన్ చేయడం కానీ, లేకంటే కోల్డ్ గా ఉన్నప్పుడు అంటే ఎక్కువ చలి ఉన్నప్పుడు కానీ, కొంచెం కూల్ ఉన్నప్పుడు కానీ, కంఫర్టబుల్ వెదర్ టెంపరేచర్ ఉన్నప్పుడు కానీ, వామ్ అంటే కొద్దిగా హాట్ గా ఉన్నప్పుడు కానీ, పూర్తి హాట్ గా ఉన్నప్పుడు కానీ, ఇలా మనము టెంపరేచర్ ని సెలెక్ట్ చేసుకొని ఆ టైంలో కూడా కొన్ని యాడ్స్ రన్ చేసేటివి ఉంటాయన్నమాట. సో వాటి కోసం టెంపరేచర్ అనే దగ్గర వెదర్ అనే రైల్లో టెంపరేచర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దీని పక్కనే ఇంకోటి ఉంది చూడండి, వెదర్ కండిషన్ అని. ఈ వెదర్ కండిషన్ మనకు కొన్ని సినారియోస్ ఇస్తారు. మా యాడ్స్ ఈ సిచ్యువేషన్స్ ఉన్నప్పుడే రన్ అవ్వాలి అని. వాటి ఎగ్జాంపుల్ గా చూడండి, క్లియర్ అంటే క్లౌడ్స్ మొత్తం క్లియర్ ఉన్నప్పుడు కానీ, క్లౌడీగా ఉన్నప్పుడు కానీ, డ్రిజిల్ అంటే చిన్న చిన్న తుంపర చినుకులు పడుతున్నప్పుడు కానీ, ఫాగ్ ఉన్నప్పుడు కానీ, వర్షం రెయిన్ పడేటప్పుడు కానీ, శాండ్ ఉండేటప్పుడు కానీ, స్నో ఉండేటప్పుడు, థండర్ స్ట్రామ్స్ ఉండేటప్పుడు కానీ, ఉరుములు మెరుపుల్లాగా విండ్ ఉండేటప్పుడు, ఇలా డిఫరెంట్ వెదర్ కండిషన్స్ ఉన్నప్పుడు మనకి టార్గెట్ చేసుకుంటే ఆ టైంలోనే యాడ్స్ చూపించేటట్టు అనమాట. కొన్ని సార్లు అడుగుతారు వాళ్ళు, ప్లీజ్ టార్గెట్ డ్రిజిల్ అని. చిన్న చిన్న తుంపర పడేటప్పుడు, లేదా చిన్న చిన్న చినుకులు పడేటప్పుడు, లేదు రెయిన్ పడేటప్పుడే టార్గెట్ చేయమంటే జస్ట్ వెదర్ లేక వచ్చేసి వెదర్ కండిషన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ రెయిన్ సెలెక్ట్ చేసుకుంటే అయిపోతుంది. సో జస్ట్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తున్నా ఈ ఆప్షన్స్ అనేవి ఎక్కడ ఉంటాయి, ఏమేమి చూసుకోవచ్చు మనము అని. టెంపరేచర్ ఇక్కడ ఉంటుంది. సో పోలెన్ రిస్క్ అనేది జస్ట్ ఇగ్నోర్, అది ఇప్పుడు అవసరం లేదు. అవి ఒక ఫ్లవర్స్ నుంచి వచ్చే ఒకలాంటి స్మెల్ అన్నమాట. అది అంత డెప్త్ గా మనకేం ఇప్పుడు ఇంకా ఎదగలేదు. మన ఏమంటారు టీటీడీ కావచ్చు, డిజిటల్ మార్కెటింగ్ కావచ్చు, టార్గెటింగ్ అంత ఎదగలేదు ఇంకా. సో ఫర్ నో ప్లీజ్ ట్రై టు లెర్న్ టెంపరేచర్ అనేది, వెదర్ కండిషన్ అనేది 2 వెదర్ అన్ని రైల్లో ఉంటాయని గుర్తు పెట్టుకోండి అనమాట. మనం టెంపరేచర్లను బట్టి కూడా మనం టార్గెట్ చేయొచ్చు, వెదర్ కండిషన్ బట్టి కానీ టెంపరేచర్లను బట్టి కూడా అని. బ్రో ఇది మామూలుగా యాడ్ క్రియేట్ చేసేటప్పుడే అప్పుడే చెప్తారా, లేకుంటే మిడిల్లోనే ఇవ్వచ్చా? అది వాళ్ళ ఇష్టం గురు. ఓకే. సో మనం క్యాంపెయిన్ క్రియేట్ చేసేసిన తర్వాత దానికి చాలా చేంజెస్ చేయమని ఇస్తా ఉంటారు టికెట్లో.
మధ్య మధ్యలో ఇస్తా ఉంటారు మధ్య ఎప్పుడైనా. మధ్యలో ఇస్తూ ఉంటారు, వాటిని క్యాంపెయిన్ ఎడిట్స్ అంటారు. ఓకే. సో మనం క్యాంపెయిన్ క్రియేట్ చేసేసిన తర్వాత ఏం ఎడిట్స్ అయినా ఇవ్వచ్చు వాళ్ళు ఓకే. అట్లా. సో ఆ ఎడిట్స్ ఇచ్చినప్పుడు మనం దాంట్లోకి వెళ్ళి మనము చేస్తూ చూస్తూ ఉండాలన్నమాట. ఓకే బ్రో. సో అది ఈ రోజుకి టైం అంటే వెదర్. వీటిలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? వెదర్ కండిషన్ ఎలా ఉంటుంది, టెంపరేచర్ ఎలా ఉంటుంది అనేది వెదర్లో ఉంటుంది. టైం అంటే డే మొత్తం రన్ అవ్వాలనా, లేకుంటే ఎంటైర్ డేలో పర్టికులర్ టైంలోనే రన్ అవ్వాలనా, ఇలాంటివి ఏమున్నా కూడా టైం అంటే రైల్ అనేది యూజ్ చేస్తాము. ఓకే లోకేష్ బ్రో, ఫ్రీక్వెన్సీ క్యాప్ లో మనము 1 యాడ్ పర్ 1 అవర్స్ అట్లా క్యాప్ యాడ్ చేసుకోవచ్చు అన్నారు కదా మీరు. 1 యాడ్ పర్ 1 అవర్ అనేది మామూలుగా ఫ్రీక్వెన్సీ యాడ్ చేసేటప్పుడు మనం యాక్చువల్గా 1 యాడ్ పర్ 1 అవర్ 5 యాడ్స్ పర్ లైఫ్ టైం అనేసి మీరు ఆప్షన్స్ యాడ్ చేసుకోవచ్చు అని చెప్పారు కదా. అవును. ఇప్పుడు 1 యాడ్ పర్ 1 అవర్ అనేది యాడ్ చేసినాము, మళ్ళీ 5 యాడ్స్ పర్ లైఫ్ టైం అనేది అది ఎలా వర్క్ అవుతుంది అంటే ఆటోమేటిక్ అదే ఆ రెండు అండు కండిషన్ ని బేస్ చేసుకుంటాయి. ఓకే, ఇప్పుడు అది ఏమవచ్చు అంటే 1 యాడ్ పర్ అవర్ అనేది గంటకు ఒకసారి చూపించేసి అటు 5 గంటలకు 5 సార్లు చూపించేసి ఇంక వదిలేస్తారు, మళ్ళీ అంతకంటే ఎక్కువ చూపించదు. ఓకే. సో గంటకు ఒకసారి చూపించినా కూడా 5 కంటే ఎక్కువ సార్లు చూపించకూడదు అనే కండిషన్ నెక్స్ట్ కండిషన్ యూజ్ చేసినాం కదా మనం. ఓకే. ఆ రెండు అనేది అండు కండిషన్ ఫాలో అవుతుంది. ఓకే బ్రో. ఏదైనా ఒక పర్టికులర్ యూజర్ కి 5 సార్లు చూపించినారా అంటే అంతకు మించి ఇంకా చూపించదు అనమాట 5 పర్ లైఫ్ టైం అనే కండిషన్ లో. ఇంకా అక్కడికి అది క్లోజ్ అయిపోతుంది అంతే, అక్కడికి వెళ్ళి మనం స్టాప్ చేస్తుంది. ఆ పర్టికులర్ యూజర్ కి మనం చూపించదు అనమాట ఆడది. ఓకే. ఇప్పుడు లేదు ఇదే సినారియోలో నువ్వు 1 యాడ్ పర్ డే పెట్టి కింద 5 పర్ లైఫ్ టైం పెట్టినామంటే డేకి ఒకసారి మాత్రమే చూపిస్తుంది. ఓకే, ఆ క్యాంపెయిన్ డ్యూరేషన్ అయిపోయే లోపల మొత్తం 5 టైమ్స్ చూపిస్తుంది. అది ఈ రోజు రేపు ఎల్లుండి వదిలిండి వరుస 5 డేస్ అని చూపించవచ్చు. ఈ రోజు చూపించి మళ్ళీ ఎల్లుండి ఒక చూపించి మళ్ళీ 2 days తర్వాత ఒకసారి చూపించి అట్లయినా కానీ మొత్తం క్యాంపెయిన్ ఎండ్ డేట్ అయిపోయే లోపల 5 టైమ్స్ చూపిస్తుంది. ఓకే బ్రో. అలా. సో మొత్తం మనం ఇచ్చే అన్నిటికీ అండు కండిషన్స్ బేస్ చేసుకుంటది. ఎన్ని ఫ్రీక్వెన్సీ సెట్టింగ్స్ ఇచ్చినా కూడా అన్ని కూడా అండు కండిషన్ బేస్ చేసుకుంటది. సో నువ్వు ఆ హైరార్కీ కూడా ఉండాలన్నమాట. ఫస్ట్ లోనే నువ్వు లైఫ్ టైం ఇచ్చేసి కింద మళ్ళీ మినిట్ అవర్ ఇస్తానంటే అట్టు కుదరదు. అక్కడ హైరార్కీ ఇచ్చారు చూసావా, చూపిస్తున్నా చూడు మళ్ళీ. ఈ హైరార్కీ ఉంది కదా, ఈ హైరార్కీనే ఫాలో అవ్వాలి. ఇప్పుడు నువ్వు ఫస్ట్ మినిట్ ఇచ్చినావు, తర్వాత ఇవి ఏవైనా ఇవ్వచ్చు. అవర్ ఇచ్చినావు, దాని కిందివి మాత్రమే ఇవ్వగలుగుతాం. తర్వాత డే ఇచ్చినావు ఫస్ట్, తర్వాత వచ్చి వీక్ లైఫ్ టైం మాత్రమే ఇవ్వగలుగుతాము. వీక్ ఇచ్చినావు, తర్వాత లైఫ్ టైం మాత్రమే ఇవ్వగలుగుతాం, మిగతా ఏవి ఇవ్వలేము. అట్లా. సో ఇప్పుడు నువ్వు మినిట్ ఇచ్చినావంటే నెక్స్ట్ అండ్ కండిషన్ కింద వీటిలో ఏదైనా ఇవ్వచ్చు లేదా అన్ని అయినా ఇవ్వచ్చు. ఓకే. నెక్స్ట్ నువ్వు అవర్ ఇచ్చినావంటే మళ్ళీ మినిట్ లోకి వెళ్ళలేవు. దాని కింద డే వీక్ ఆర్ లైఫ్ టైం మాత్రమే యూజ్ చేసుకోగలుగుతాము. ఏంది ఇప్పుడు అర్థం కదా? మామూలుగా ఇప్పుడు మినిట్ అవర్ ఇచ్చేసిన తర్వాత డే వీక్ లైఫ్ టైం మాత్రమే యూజ్ చేసుకోగలుగుతాము. ఓకే. అట్లా అండ్ కండిషన్ ని బేస్ చేసుకొని రన్ అవుతారు ఇది. ఓకే. యా. సో అది మనకి ఫ్రీక్వెన్సీ క్యాప్, టైం అండ్ డే రైలు, వెదర్ రైలు. బ్రో ముందు మామూలుగా బిఫోర్ ఎందుకు వెళ్ళలేము బ్రో? లైక్ అంటే అవర్ ముందు వెళ్ళిన తర్వాత మినిట్ ఎందుకు బ్రో? ఫస్ట్ అవర్ వచ్చేస్తే మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ మినిట్ కెట్ వెళ్ళిపోతుంది బ్రో అది. ఓకే, లైక్ 1 hour 30 minutes 1 hour 20 minutes అట్లా ఉండదు కదా? జస్ట్ లైక్ 1 hour 30 minutes 2 hours 30 minutes అట్లా ఉండదు కదా? అలా సెట్టింగ్ లేదు అసలు ఇప్పటి వరకు అయితే. ఓకే. యా. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? అన్న ఇప్పుడు డే ఉంది కదా, టైం ఆడ 1 week మాత్రమే డిస్ప్లే అవుతుంది కదా. ఏది టైం అండ్ డే సండే టు మండే వీక్ అంతా చూపిస్తుంది. ఒకవేళ ఇప్పుడు 21 to 30 అంటే 2 days సెలెక్ట్ చేసుకో, 21 30 మాత్రమే రన్ అవ్వాలి. ఓకే. అక్కడ 21 ఒకసారి సెలెక్ట్ చేస్తా, అది ఒకసారి ఓపెన్ చేయాలన్నా.
ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు 21 అనుకున్నాం. ఈరోజు 24th కరెంట్ నుంచి ఫ్యూచర్ చెప్పు బ్రో. పాస్ట్ కి ఏది మనం చేయలేం కదా. ఓకే 24th ఈరోజు. ఓకే, నెక్స్ట్ మంత్ ఫస్ట్ 2 days లో రన్ అవ్వాలి. అదే బ్రో నేను అనేది. నెక్స్ట్ ఇలాంటి సినారియోస్ ఉన్నప్పుడు నేను అందుకే ఇందాక చెప్పేటప్పుడే చెప్పాను, ఇవి అనేది 7 days మాత్రమే ఉంటాయి. 7 days కంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ డేస్ నువ్వు చెయ్యాలి అనుకుంటే వన్ థింగ్, ఈ క్యాంపెయిన్ ని సపరేట్ గా నోట్ చేసుకొని ఎవ్రీడే చెక్ చేసుకుంటూ ఉండాలి. లేదు మనం అసైన్ చేసిన క్రియేటివ్స్ ఉంటాయి కదా, అవి కాపీ చేసుకొని ఆ పర్టికులర్ డేస్ స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ ఇవ్వాలి అని చెప్పాను. ఓకే అర్థమైంది. సో ఇప్పుడు ఈ టికెట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఫర్ సపోజ్ మనం 4, 14, 21, 28, 21 కి 28 కి చాలా తేడా ఉంది అనుకుందాం ఎగ్జాంపుల్. సో ఇప్పుడు అక్కడ మనము డే పార్టింగ్ ఇవ్వలేము. అప్పుడు ఏం చేస్తాం రా అంటే 21 కి డే పార్టింగ్ ఇచ్చేసి 28 స్టార్ట్ డే అండ్ ఎండ్ డే ఇచ్చేస్తాము. నెక్స్ట్ ఇంకో సెట్ ఆఫ్ క్రియేటివ్స్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ క్రియేటివ్స్ ని కాపీ చేసి స్టార్ట్ డేట్ వచ్చి 28 12 AM, ఎండ్ డేట్ వచ్చి సేమ్ 28 11:59 PM అని ఇస్తాము. ఓకే అర్థమైంది. సో ఈ రెండు మనకు ఆప్షన్స్ అని. అదే 1 week లోపల ఏదో పర్టికులర్ 3 days 2 days ఇచ్చినారంటే వి గో ఫర్ డే పార్టింగ్. ఓకే, లేదు ఎక్కువ రోజులు ఇస్తున్నాడు, ఎక్కువ గ్యాప్ వస్తుంది అంటే జస్ట్ ఉన్న క్రియేటివ్స్ ని కాపీ చేసి వాటి ఏ డేస్ లో రన్ అవ్వాలన్నా ఒక్కొక్క డేకి ఒక్కొక్క సెట్ ఆఫ్ క్రియేటివ్స్ ని మనము అసైన్ చేసుకోవాలన్నమాట. అదే విత్ ఇన్ 1 week అయితే మనం చేయొచ్చు. విత్ ఇన్ 1 week అయితే మనం చేయొచ్చు. యా, ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఫ్రీక్వెన్సీ క్యాప్ కావచ్చు, టైమ్ అండ్ డే కావచ్చు, వెదర్ కావచ్చు. If nobody has any doubts, then that's it for today. Bye guys. Okay bro.